హాయ్ హలో నమస్తే. ఈరోజు పైథాన్ డే 13లో భాగంగా మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ నెంబర్ చూద్దాం ఇన్ డైనమిక్ వే. సో నేను నెంబర్ అనే వేరియబుల్ తీసుకొని ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్ అంటున్నాను. సో ఒక నెంబర్ తీసుకొని దానికి ఫ్యాక్టోరియల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 4 అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అనమాట. సో ప్రింట్ ఆఫ్ ఎఫ్ ఫంక్షన్ మనకు తెలిసిందే, డైనమిక్గా నెంబర్ని క్యాప్చర్ చేయడానికి ఎఫ్ ఫంక్షన్ తీసుకుంటున్నాను. ఫ్యాక్టోరియల్ ఆఫ్ నెంబర్ ఇస్ ఏ ఫ్యాక్టర్. సో ఆ నెంబర్ అంటే నేను 4 ఇస్తే 4కి ఎంత అవుట్పుట్, 5కి ఎంత అవుట్పుట్ అని ఆ నెంబర్ని క్యాప్చర్ చేయడానికి ఇక్కడ చూపిస్తున్నా. ఈజ్ ఫ్యాక్టోరియల్ నమ్షన్ అనే నమ్మనే ఫంక్షన్ తీసుకొని నేను డెఫినేషన్ డిఫైన్ చేస్తున్నాను. సో డెఫ్ ఆఫ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎన్లోకి ఈ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని పాస్ చేస్తున్నాను. ఎన్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినా 1 అయినా కూడా మనకి రిటర్న్ 1 అనమాట. ఎందుకంటే 0 ఫ్యాక్టోరియల్ 1 ఫ్యాక్టోరియల్ 1. సో రిటర్న్లో నేను ఏం చేస్తున్నానంటే n ఇంటూ ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మైనస్ 1. ఫర్ ఎగ్జాంపుల్ 3 అనుకోండి, 3 ఇంటూ 3 మైనస్ 1 2 అవుతుంది, 3 2 6. సో అలా రికర్సివ్ ఫంక్షన్ యూస్ చేసి ఫ్యాక్టోరియల్ ఆఫ్ n మైనస్ 1 అదే ఫంక్షన్ రీయూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కంపైల్ చేస్తున్నాను. 5 ఇస్తున్నా, 5కి 120, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో చేయండి.